పంచలింగాల ఏబిఎం పంచలింగాల మాజీ ఎంపీ సామయ్య గారు మీ పేరు చెప్పండి బాబా. అల్లంపూర్ చివరస కింద పడాలి. చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టాలి. ఏమి గట్టిగా చెప్పండి కొట్టాలి. మీ చెప్పట్లేదు కూర్చోవాలి. చాలా ఏమి టీవీలు ఆట ఆడుతున్నాయి. ఆటలో లేదండి మీ దగ్గర చెప్పండి. ఏ బాబు కొద్దిగా సహకరించండి. మ్యాచ్ జరగడానికి టైం అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ పంచలింగాల ఏపీఎం భరత్ క్యాథోర్ వర్సెస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ వడ్డమాల్ వర్సెస్ పంచలింగాల ఏబిఎం జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటూ ఉంది. ఇంకా మన మధ్యలో 6 మ్యాచ్లు ఉన్నాయి. చక్కటి మ్యాచ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మ్యాచ్లు. కాబట్టి క్రీడాకారులు విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక గొప్ప టోర్నమెంట్ నిర్వహించాలని క్యాథోర్ గ్రామ క్రీడాభిమానులు ఆర్గనైజర్స్ ఎంతో ప్రయాసాలు కోర్చి ఇంత గొప్ప టోర్నమెంట్ ఏర్పాటు చేసినారు. కాబట్టి మీరందరూ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ పంచలింగాల ఏపీఎం బి వర్సెస్ భారత్ క్యాథోర్. ప్లీజ్ గెట్ రెడీ బోత్ టీమ్స్. అప్పుడు ఆరు కదా మళ్ళా క్యాన్సిల్ చేసి ఈ మ్యాచ్ అనంతరం పంచలింగాల ఏబిఎం బి వర్సెస్ భరత్ క్యాథోర్, దాని తర్వాత కొత్తకోట వర్సెస్ క్యాథోర్ హనుమాన్ నవీన్ టీం, ఆ జట్లు కూడా రెడీగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత 4th క్వార్టర్ ఫైనల్ ప్యాపిలి వర్సెస్ మూలమల్ల, ఈ జట్టు కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏబిఎం బి వర్సెస్ భరత్ క్యాథోర్, కొత్తకోట వర్సెస్ క్యాథోర్ హనుమాన్, ప్యాపిలి వర్సెస్ మూలమల్ల. ఈ టీమ్స్ అలా రెడీగా ఉండాలి. ఆటలు దీంట్లో సీనియర్ ఉండదు. మినిమం 6 ఉండాలి. ఇలా 6 ఉండాలి. 5 ఉంటే వేయాలి. అంత దూరం వస్తే కాలువట క్రీడాభిమానులు ఆ మిద్దెల పైన స్కూల్ బిల్డింగ్ పైన జాగ్రత్త కూర్చోండి, సంతోషంగా వీక్షించండి, కొద్దిగా జాగ్రత్త పాటించండి. ఆ కరెంటు వైర్లు ఉన్నాయి, అక్కడక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి. మీరు మీ జాగ్రత్తలుగా ఉండండి. మేమెవరము బాధ్యులం కాదు. పంచలింగాల 2 అది సీనియర్ బోనస్ లేవు. 6 మంది ఉన్నప్పుడు బోనస్ 5 మంది 6 మంది 7 మంది ఉన్నారు.
పొద్దుట చూస్తలేరా యూట్యూబ్ ఛానల్ చేశాడు అబ్బాయి. మనుషులని దేవర సందర్భంగా ఈ కౌలు టోర్నమెంట్ జరుపుతున్నాము. మరి క్యాదూరు గ్రామం పెద్దలు మరియు మాకు అనుకున్నప్పుడు సహకారం కావాలా సార్ మీ దగ్గర నుంచి అంటే దాన్ని మరి కాదనకుండా మొదటిగా మోహన్ రెడ్డి సార్ కాడికి పోయినప్పుడు సరేలేండి ఆలోచన చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి నా వంతుగా ఇప్పుడు మీరు టైం లేదు, మీరు అనుకోకుండా పెట్టుకున్నారు కాబట్టి నేను కూడా కొద్దిగా మీకు సాయం చేస్తానని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్లో మోహన్ రెడ్డి సార్ గారు 10,000 సాయం చేసినారు. అలాగే డాక్టర్ గోవర్ధన్ అతను కూడా మేము అడిగినప్పుడు కాదనకుండా అసలు ఎందుకు ఒక మాట కూడా అనకుండా అన్న నేను కూడా ఇస్తాను అని చెప్పేసి అతను కూడా 10,000 ఇచ్చినాడు. మరి వారికి ప్రత్యేకంగా మా ఆర్గనైజర్ తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు వేసుకుంటున్నాం. అదే ఫస్ట్ ప్రైజ్లో భాస్కర్ బిచ్చిరెడ్డి కొడుకు అతను కూడా అడిగినప్పుడు అసలు ఒక మాట కూడా ఏం మాట్లాడకుండా సాయం చేస్తామన్నా మీకు అని చెప్పేసి అతను కూడా 10,000 ఇచ్చినాడు. ఈ ముగ్గురు వచ్చి ఫస్ట్ ప్రైజ్కి 30,000 మాకు సాయం చేసినారు. మరి ప్రత్యేకంగా వారికి వారి కుటుంబాలకు మా ఆర్గనైజర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రెండవ బహుమతి మనం జడ్పీటీసీ అల్లంపూర్ గారు మరి ఎంపీపీ గోదావరి బేగం గారు మన ఊరి మీద అభిమానంతో సెకండ్ ప్రైజ్ చెప్తున్నారు. మరి వారు కూడా వారి కుటుంబ సభ్యులకు వారికి ప్రత్యేకంగా క్యాదూరు గ్రామం తరఫున ఆర్గనైజర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన గ్రామస్తులైనటువంటి పల్లి కృష్ణారెడ్డి గారు మేము చాలాసార్లు ఆయన కలిసినప్పుడు సరేలే మీకు సాయం చేస్తలే అని చెప్పినప్పుడు అతను కూడా థర్డ్ ప్రైజ్ 10,000 ఒప్పుకున్నాడు. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మా ఆర్గనైజర్ తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మన గారు కూడా ఫోర్త్ ప్రైజ్ అడిగినప్పుడు నేను కూడా కొంత సాయం చేస్తానని చెప్పేసి అతను కూడా ఇచ్చినాడు. మరి ఆయన కూడా ప్రత్యేకంగా ఆయన కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఏం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు మరి మనం ప్రత్యేకంగా అన్నదాతగా స్వీకరిస్తూ ఆయన మేము అన్నం పెడతామని చెప్పేసి చాలా మటుకు ఆయన ముందరకు వచ్చినారు. వారు పల్లి లలితమ్మ గారు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు మరి వారు ముందుకు వచ్చిన క్రీడాకారులకు ఆర్గనైజర్స్కి కొత్త ఊరు వారు కూడా మేము అన్నం పెడతామని చెప్పినప్పుడు వారు ఎంతో మాకు ఉత్సాహం చేసి అన్నం పెడతామని చెప్పేసి వారు ముందరకు వచ్చినారు. వారి కుటుంబ సభ్యులకు మా ఆర్గనైజర్ తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి సీల్ చేయాలని చెప్పేసి మేము ఆలోచించినప్పుడు మరి శ్రీరెడ్డి వడ్డీమాన 5 పంచలింగాల 1 వడ్డీమాన 5 పంచలింగాల 1 మరి సీలు అయినప్పుడు ఖర్చు 6,500 అవుతుంది అని చెప్పినప్పుడు మరి సూర్యరెడ్డి గారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న గార్గార్గా నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చినాడు. వారికి కూడా ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకి మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే కొంతమంది దాతలు మా మధ్య ఉన్నారు. మల్లికార్జున ట్రేడర్స్ రాఘరెడ్డి గారు పోయిన వెంటనే రెడ్డి గారు మీరు మాకు చంద రాయాలన్నప్పుడు అరే నా డబ్బులు ఇస్తా కొంత వాడుకోండి చెప్పేసి అతను కూడా ఒక 5,000 సాయం చేసినారు. ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా జనపల్లి అనురాధ శేఖర్ రెడ్డి గారు కూడా వారు కూడా మాకు అడిగిన వెంటనే అసలు ఎదురు ఏమనకుండా నేను ఇస్తానని చెప్పేసి 5,000 ఇచ్చినారు. వారు కూడా వారి కుటుంబ సభ్యులకు మా ఆర్గనైజేషన్ తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా మధ్యలో ఉన్నటువంటి పరశురాముడు మరి అతను కూడా 5,000 సాయం చేసినారు. వారు కూడా వారి కుటుంబ సభ్యులకు ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ మ్యాచ్లు సజీవంగా జరగాలని జరిగి మరి ఊరిని ఒక సంతోషపరచాలని చెప్పేసి మేము ఇది నిర్వహిస్తున్నాం.
మన మధ్యలో డీజే దాత డీజే వేణు ఉన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ కి పరిచయకర్తగా వారిని ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా ఆయన గారు వేణు గారు మన మధ్యలో ఉన్నారు. డీజే దాత డీజే వేణు గారు మన మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్ పరిచయం చెప్పాలి. ఓకే ఓకే. అదేవిధంగా ఒకటి మర్చిపోయినాము, సారీ. ఈ ప్లేట్స్ చుట్టుముట్టు ప్లేట్స్ ఉన్నాయి కదా కట్టెలు, ఆ కట్టెలను బంగారు రాసి అడిగినప్పుడు తక్షణమే అన్న స్కోర్ బోర్డు వచ్చేసి వడ్డమాన్ 11 పంచలింగాల 2. నెక్స్ట్ మ్యాచ్ పంచలింగాల ABM B వర్సెస్ భరత్ క్యాతుల్. ప్లీజ్ గెట్ రెడీ both teams. This is the last and final call for both teams. మ్యాచ్ పూర్తి కావచ్చింది కదా, కాబట్టి మీరు త్వరగా ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి మీరు సహకరించవలసిందిగా కోరుచున్నా. దాని తర్వాత మ్యాచ్ ఎస్ కొత్తకోట వర్సెస్ క్యాతూర్ హనుమాన్ టీం. నవీన్ టీం కూడా రెడీగా ఉండాలి. దాని తర్వాత ప్యాపిలి వర్సెస్ మూలమల్ల 4th క్వార్టర్ ఫైనల్. కాబట్టి ఈ 3 జట్ల టీమ్స్ ప్లేయర్స్ ఎక్కడున్నా రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి దీపకాంత వెలుగులలో ఒక గొప్ప కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఆనందాన్ని పంచాలి. క్రీడాకారులకు, క్రీడాభిమానులకు ఆనందాన్ని పంచాలని గ్రామ ప్రజలకి ఒక గొప్ప దృక్పథంతో మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కేదార్ గ్రామ కబడ్డీ ఆర్గనైజేషన్ క్రీడా ప్రేమికులకి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ చివరిగా 5 నిమిషాలు ఉన్నది. స్కోర్ చెప్పాలి. లాస్ట్ 5 minutes స్కోర్ చెప్పాలి. రన్నింగ్ 1 minute 1 minute. పంచలింగాల 2, వడ్డమాన్ 13. డీజే వేణు ఎక్కడున్నా కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. డీజే వేణుగోపాల్. నెక్స్ట్ మ్యాచ్ పంచలింగాల ABM B వర్సెస్ భరత్ క్యాతూర్. లాస్ట్ 4 minutes. ఈ టోర్నమెంట్ కి న్యాయ నిర్ణేతలుగా అంటే PETs గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు జగదీష్ గారు, PET జగదీష్ గారు, PET ఐజా పీకల్, అలాగే మధు PET వనపర్తి మండల్ చిట్యాలలో PET గా వ్యవహరిస్తున్నారు. శివరాజు PET కర్నూలు. ఇదంతా మన చేసి అడిగిన వెంటనే ఇక్కడ న్యాయ నిర్ణేతలు చేయడానికి ఒప్పుకున్నారు. వారికి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మీ గవర్నమెంట్ మాట్లాడుతున్నప్పుడు మరి ఇమ్మీడియట్లీ పిల్లల సార్ దగ్గరికి పోండి. మరి అతని సలహాలు మనకు ఎంతో విలువైనవి. అన్నప్పుడు మా ఆర్గనైజర్స్ పోయి మరి అతని సలహాలతో ఈరోజు ఈ టోర్నమెంట్ జరుగుతున్నది. అతనే లేకుంటే మాకు ఈ టోర్నమెంట్ కూడా అతను ఇబ్బందికరంగానే ఉంటుండే. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మా గ్రామం తరఫున మరి మా ఆర్గనైజర్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏంటనక మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎండలో అంపైర్స్ మాకు చాలా సహకరిస్తున్నారు. మరి వారికి ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బుచ్చిరెడ్డి గారు ఎక్కడన్నా కబడ్డీ కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం.